మనం గనక ఆహ్, పంజాబ్‌లో ఆ రోజున ఆపరేషన్ బ్లూ స్టార్‌కి ముందు జరిగిన పరిణామాలేంటి? ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత జరిగిన పరిణామాలేంటి? ఎందుకు జరిగినాయి అక్కడంతా కూడా పంజాబ్‌లో ఆయుధాలు తయారు చేసి ప్రత్యేక దేశం ఖలిస్తానీ దేశం కావాలన్నటువంటి పోరాటానికి రంగం సిద్ధం చేసుకోవడం. ఆయుధాల తయారీ అక్కడ ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్‌లోనే ప్రిపేర్ చేయడం. సైన్యం వెళ్ళింది, దాడి చేసింది, ప్రాణాలు తీసింది, నడిచింది. ఆ తరువాత జరిగినటువంటి పరిణామాల్లో దానికి కోపగించి చెప్పులేసుకుని, షూస్ ఏసుకుని స్వర్ణ దేవాలయంలోకి అడుగుపెట్టారన్నటువంటి కోపాన్ని సిక్కుల్లో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు వామపక్ష మేధావులు వీళ్ళందరూ. ఆ కసితో రగిలిపోయినటువంటోళ్ళు ఆ పైన ఇందిరాగాంధీ హత్యకి కారణమయ్యారు. దానికి ప్రతిగా దేశంలో సిక్కులని ఊచకోత కోశారు. కనబడ్డోళ్ళని కనబడ్డట్టు చంపేశారు. పిల్లలతో సహా మెడలో టైర్లేసి తగలబెట్టేసినటువంటి ఘటనలు ఉన్నాయి. దాని ఆధారంగా తీసిన సినిమానే. వాస్తవంగా కేపీఎస్ గిల్ దాన్ని కంట్రోల్ చేయకపోయి ఉంటే మరొక కాశ్మీర్ అయి ఉండేది. అమిత్ షా లేకపోతే కాశ్మీర్ దారికి వచ్చేది కాదు, గిల్ లేకపోతే పంజాబ్ దారికి వచ్చేది కాదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అధికారి. తనకు కొన్ని వ్యక్తిగతమైనటువంటి తప్పులు ఉన్నాయి. కానీ అసలు టోటల్గా సిక్కులు ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియాలో ఉన్నాడు, బ్రిటన్లో ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు రెచ్చిపోవడానికి. ఇక్కడ ఆ రోజుల్లో జరిగిన హింస టైంలో పారిపోయి అక్కడికి సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు అక్కడ ఉండేవి. వాళ్ళల్లో ఇప్పుడు ఖలిస్తానీ భావజాలం పెరుగుతుంటే వాళ్ళందరినీ సంతృప్తిపరుస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళని లీడ్ చేసేటటువంటి విధంగా తీసిన సినిమానే ఇప్పుడు ఆపింది. అది దేశ భద్రతకి వ్యతిరేకం, దేశానికి సంబంధించి నిజాన్ని పాక్షికంగాను అబద్ధాన్ని ఎక్కువగా రెచ్చగొట్టుడు ఎక్కువగా ఉంది కాబట్టినే ఆపుకొచ్చాడు.